ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బేబీ ఇక్కడ కూర్చున్నారేంటి? ఏ ఇక్కడ కూర్చోకూడదా? అలా అని కాదు బేబీ, మీ ఆరోగ్యం బాలేదు కదా, రెస్ట్ తీసుకుంటే బెటర్ అని అడిగానంతే. అన్నయ్య గారు రారాణమ్మా. ఎలా ఉన్నావు రాణమ్మా? బాగున్నా అన్నయ్య గారు. కూర్చోమ్మా. పర్లేదు అన్నయ్య గారు. అమ్మా అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మా ఎలా ఉన్నావు? తీసుకోమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు టైంకి వేసుకుంటున్నావా? అత్తయ్య, అవన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, మీరు కంగారు పడకండి. పరామర్శల తర్వాత ముందు వచ్చిన సంగతేంటో అది చూడండి. మా మూడో అమ్మాయి శివప్రియ పెళ్లి కుదిరిందండి. పెళ్లి పత్రిక మీకు ఇద్దామని తీసుకొచ్చాను. అన్నయ్య గారు, పెళ్లి పత్రిక చాలా బాగుంది రాణమ్మా. ఆ అబ్బాయి కూడా చాలా బాగుంటాడు అన్నయ్య గారు. మంచివాడు, మంచి మనసున్నవాడు, పైగా మా శివని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినవాడు. అంత మంచి అబ్బాయి మా ఇంటి అల్లుడవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య గారు. పెళ్లికి 3 రోజులే టైం ఉంది అన్నయ్య గారు. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. వస్తాం వస్తాం. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ని మేమెందుకు మిస్ చేస్తాం? తప్పకుండా వస్తాం. సరే అన్నయ్య గారు. ఇంకా పత్రికలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక నేను బయలుదేరతాను. భోంచేసి వెళ్ళి రాణమ్మా. పర్లేదన్నయ్య గారు, నేను భోంచేసి వచ్చాను. వెళ్ళొస్తాను. కృష్ణ. అమ్మా అమ్మా శివ పెళ్లి ఘనంగా కాదు, గౌరవంగా జరిపిద్దాం అనుకుంటున్నాను. ఆ పెళ్లిలో ఏ ఆటంకం రాకూడదన్నా, ఏ అవాంతరం జరగకూడదన్నా అక్కడికి నువ్వు రాకపోవటమే మంచిది. అది కాదమ్మా. కూతురువైనా చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి ఆ పెళ్లికి రాకు. అదేంటి రాణమ్మా, కృష్ణ కూడా నీ కూతురే కదా, మా అందరినీ పిలిచి తన్ని మాత్రం రావద్దంటావేంటి? ఇది అక్కడికొస్తే ఖచ్చితంగా పెళ్లి ఆగిపోతుందన్నయ్య గారు. ఒక కూతురి గౌరవం కోసం ఇంకో కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. సాంప్రదాయం సాంప్రదాయం అంటూ చెప్పుకుని తిరగడం కాదు, నీ కూతురే అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఆ సాంప్రదాయాన్ని అవహేళన చేసింది. అలాంటి ఇంట్లోంచి కోడల్ని తెచ్చుకోవటం మాకు ససేమిరా ఇష్టం లేదని వాళ్ళు తెగేసి చెప్పేశారు. ఏదో మా శివ అదృష్టం బాగుండి వాళ్ళ మనసు మార్చుకుని ప్రేమించుకున్న వాళ్ళని విడగొట్టడం ఎందుకని సంబంధం ఖాయం చేసుకున్నారు అన్నయ్య గారు. పైగా అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణ అబ్బాయి గురించి చాడీలు చెప్తూ అతడు తప్పుడు మనిషి అంటూ ప్రచారం చేస్తోంది. అది వాళ్ళకి నచ్చట్లేదు. రేపు పందిట్లోకి వచ్చి అందరి ముందు ఎక్కడ వాళ్ళ పరువు తీస్తుందో అని వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ముందుగానే వాళ్ళు హెచ్చరించారు, కృష్ణ పెళ్లికి రావడానికి వీల్లేదని. రావని అనుకుంటున్నాను. శ్రీకాంత్, పద. స్వీటీ, ఎక్కడికి వెళ్తున్నావు? బాబు వదిన దగ్గర ఉన్నాడు మమ్మ, తీసుకొద్దామని వెళ్తున్నాను. తర్వాత తీసుకురావచ్చులే, ఒక్క నిమిషం ఆగు. ఏంటి మమ్మా? స్వీటీ, నీ భర్త విషయంలో నా మాట నువ్వు అస్సలు నమ్మట్లేదు.
ఆ టాపిక్ గురించి అయితే ఇప్పుడు డిస్కషన్ అనవసరం. స్వీటీ ఆగు. నీ విషయంలో నేను అబద్ధాలు చెప్పను. నాకు ఆ అవసరం లేదు. నువ్వు సాగర్ గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మను. నమ్మవా? అయితే ఈ ఫొటోస్ చూడు. చూసిన తర్వాత నిజమేంటో నీకే తెలుస్తుంది. చూడు, ఈ మమ్మ మాటనే నమ్మలేదు కదా, అందుకే ఆధారాలు తీసుకొచ్చాను. ఇప్పుడు నమ్ముతావా? మమ్మ, ఈ ఫోటోలు నిజమేనా? ఇప్పుడు కూడా నీకు నా మాటలు నమ్మబుద్ధి కావట్లేదు కదా? సరేరా, ఇప్పుడు నీ భర్త ఎక్కడున్నాడో నీకు చూపిస్తాను. నాతో రా. సరే, వెళ్ళిస్తాను. చూసావా, ఈ సాగర్ మంచోడు, పరాయి స్త్రీని కన్నెత్తి చూడడు, గొప్పోడు అని చెప్పావు కదా. చూడు, వేరే ఆడదాని ఒళ్ళో ఎలా ఒదిగిపోయాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.